10 grams of each O2, N2, Cl2 are kept in 3 bottles. The correct order of arrangement of bottles containing decreasing number of molecules. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిక్రీజింగ్ ఆర్డర్ లో రాయమంటున్నాడు ఇక్కడ. ఓకేనమ్మా, అంటే ఇక్కడ మాలిక్యూల్స్ ఉన్నాయంట. ఏం చెప్తాను ఇక్కడ? O2 అండ్ N2 అండ్ Cl2 ఈ మూడు అంట 3 బాటిల్స్ లో ఉన్నాయంట. ఒక్కొక్క బాటిల్ అంటే ఈచ్ బాటిల్ వెయిట్ ఎంతంట? 10 grams. ఈచ్ బాటిల్ వెయిట్ 10 grams. O2 వెయిట్ 10 grams, N2 వెయిట్ 10 grams అండ్ Cl2 వెయిట్ 10 grams. ఓకేనమ్మా, 3 numbers. ఓకేనమ్మా, దట్ మీన్స్ 3 gases are kept in 3 bottles. బట్ ఏమడుగుతున్నాడు? క్వశ్చన్ ఏమడుగుతున్నాడు మేము ఇక్కడ? కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ బాటిల్స్ కంటైనింగ్ డిక్రీజింగ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ యొక్క డిక్రీజింగ్ ఆర్డర్ లో రాయమంటున్నాడు ఇక్కడ. అయితే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోవడానికి మీకు ఫార్ములా ఉందమ్మా. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ అవగాడ్రో నెంబర్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మాలిక్యూల్స్ కి గ్రామ్ మాలిక్యులర్ మధ్య వెయిట్ కి మధ్య రిలేషన్ ఎలా ఉంది? ఆపోజిట్ లో ఉందా లేదా? అంటే మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తక్కువగా ఉంటుంది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తక్కువగా ఉన్నట్లు లెక్క. అవునా కదా? సో ఇక్కడ మూడు ఇచ్చేసారు ఇక్కడ. సో మూడిట్లో ఆక్సిజన్ యొక్క ఏదమ్మా ఆక్సిజన్ మాలిక్యుల్ యొక్క వెయిట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? ఆక్సిజన్ కి ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్స్? 2. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16. 2 into 16 ఎంత? 32. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? N2 అంటే ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నైట్రోజన్ అటామిక్ వెయిట్ 14. 2 into 14 28. క్లోరిన్ ఎన్ని ఉన్నాయి? 2. క్లోరిన్ అటామిక్ వెయిట్ 35.5 ఈక్వల్ ఎంత? 71. సో ఇక్కడ చూసారు కదా, ఈ మూడిట్లో అటామిక్ మాలిక్యులర్ వెయిట్ దేనికి తక్కువగా ఉంది? నైట్రోజన్. సో అందుకని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దేనికి ఎక్కువ ఉన్నట్లు ఇక్కడ మీరు నైట్రోజన్, తర్వాత ఏం తీసుకుంటారు? ఆక్సిజన్, తర్వాత ఏం తీసుకుంటారు? Cl2. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.